తెలంగాణ జాతిరత్నం భారతరత్న పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం మన పార్టీ ఆఫీసులో. పివి నరసింహారావు గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అంటే లీడర్ కావాలనుకున్న వాళ్ళు లేకుంటే పొలిటికల్గా రాజకీయంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఆయన విశ్వజనీన మానవుడు. ఒక్క తెలంగాణకు మాత్రమే లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్కు అప్పటి అమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఆ ప్రజలకు మాత్రమే పనికొచ్చే కాకుండా దేశానికి అప్పటి పరిస్థితులకే కాకుండా తరతరాలకు పనికొచ్చే సంస్కరణలు చేపట్టిన మహానుభావుడు. అన్నీ బాగుంటే చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో 91-96లో ఎప్పుడైతే ప్రధాని పదవి చేపట్టే సమయానికి దేశం ఆర్థికంగా పూర్తిగా చిక్కిపోయి ఒక ప్రమాదం అంచులో ఉన్న పరిస్థితుల్లో ఇక ఎవరికి గత్యంతరం లేదు. అదొక పెద్ద ప్రధాని పదవి అంటే ఒక భయంకరమైన పదవిలాగా భయపడుతున్న రోజుల్లో పివి గారిని అందరూ ఏకమై ప్రధాని పదవికి రికమెండ్ చేయడం జరిగింది. ప్రధానిగా వచ్చిన అవకాశాన్ని యాక్చువల్లీ మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. తను రాజకీయాల నుంచి విరమించుకుని ఎక్కడి నుంచి కూడా పోటీ చేయకుండా తను రాజకీయాల నుంచి విరమించుకొని ఒక ఆశ్రమంలోకి సన్యాసాశ్రమం తీసుకోవాలి అనుకున్న సందర్భంలో అన్నీ తయారైనవి కూడా. కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా సెలెక్ట్ చేయబడిన ప్రధానిగా పివి గారు అత్యంత క్లిష్టమైన పరిస్థితి అది చెప్పడానికి అలవి కాదు. అప్పుడు ఆ కాలంలో జీవించున్న వాళ్ళందరికీ తెలుసు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అనిశ్చితి కావచ్చు, దేశ భద్రత కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనేక రంగాల్లో పూర్తిగా కుంటుబడిన భారతదేశాన్ని ఏలడం అనేది ఒక పెద్ద విషమ పరీక్ష, అగ్ని పరీక్ష. అట్లాంటి సమయంలో దేశాన్ని ఒక దిశ నిర్దేశించి ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏంటితో చూపించిన ఆర్థిక శాస్త్రవేత్త పివి నరసింహారావు పితామహుడు అని చెప్పుకోవచ్చు మనం. అలాగే దౌత్య సంబంధాలు ఇతర దేశాలతో కావచ్చు, అలాగే ఇక్కడి అనేక రంగాల్లో సంస్కరణలు కావచ్చు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలు నిర్వర్తించారు. అందులో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా తన పదవిని కూడా త్యాగం చేసి భూ సంస్కరణలకు దేశంలోనే ఆద్యుడైనారు. తను భూ సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు తన 800 ఎకరాలు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన 800 ఎకరాలను ముందుగా ప్రజలకు పేరున పంచిచ్చినారు. కలెక్టర్ గారు మేమందరం చిన్నప్పుడు చూసేవాళ్ళం. అందరికీ ఒక్కొక్క పేరున పిలిచి వాడికి భూమి లేదు, వీడికి 1 ఎకరం కూడా లేదు, వాడికి 2 ఎకరాలు కూడా లేదు, ఇట్లా కలెక్టర్తో మాట్లాడి ఆ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు పంచిపెట్టినారు. 800 ఎకరాలను పంచిపెట్టినారు. ఇప్పుడు భూ తగాదాల గురించి తెల్లారులేస్తే వింటూనే ఉన్నాం కదా. అంతటి గొప్ప మహానుభావుడు. భూ సంస్కరణలు పెట్టాలంటే ముందుగా ఒక పని ముందు చెప్పినప్పుడు నీతి చెప్పినప్పుడు తను ఫాలో కావాలి అని ఒక గాంధీయన్ మార్గంలో ఆలోచించిన మహానుభావుడు. ఆయన మనం ఎన్ని విధాలు తలుచుకున్నా తక్కువే. కానీ మంచి ఎప్పుడు ఎక్కువ రోజులు వినిపించుకోం. చెడు జ్ఞాపకాలే మనకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. చెడు అనుభవాలే మనం చర్చించుకుంటాం. చెడ్డవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం, మంచి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాం. ఇది మన బలహీనత. దానికి ఏమీ అతీతులు కారు, ఎవరూ అతీతులు కారు. 2004లో పివి గారు మరణించినప్పుడు జరిగిన అనేక పరిణామాలు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి ఒక్కసారి చరిత్ర చూడండి. కానీ ఆ తరువాత అంటే ఎప్పుడూ కూడా మబ్బులు వస్తాయి అంతే, కానీ సూర్యుడిని మన అరచేయి పెట్టి ఆపలేము. సూర్యతాపాన్ని మనం ఒక అరచేయి పెట్టి ఆపగలవా? అది అజ్ఞానుల పని అది. అలాగే 2020లో మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారికి ఎలా అంటే తెలంగాణ అంటే ఒక ఆత్మ. తెలంగాణ అంటే తనది ఎట్లా అంటే తన ఇల్లు ఎట్లా ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా, ఎంత మంచిగా, ఎంత అందంగా, ఎంత గొప్పగా ఊహిస్తారో అంత గొప్పగా తెలంగాణని అంత గొప్పగా తనదుగా స్వీకరించిన మహానుభావుడు, మరొక మహానుభావుడు నా జీవితంలో చూసిన కేసీఆర్ గారు. వెంటనే మన తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలంగాణ ప్రధానమంత్రిగా భావించి
సెంటినరీ సెలబ్రేషన్స్ నా భూతో నా భవిష్యత్. నా జన్మలోనైతే 100 సంవత్సరాల పండుగలు అయితే ఎవరివి నేను అంత దివ్యంగా చూడలేదు. నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పివి గారి గురించి సెమినార్లు సాహితీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అతని ఇంకా అనేక విషయాలు అనేక రంగాల పట్ల నిష్ణాతులతో అనేక ప్రసంగాలు, జూమ్, అప్పుడు పెద్ద కరోనా టైం అయినా కూడా జూమ్ ద్వారా నేనే దాదాపు 42 దేశాల్లో నేను ప్రసంగించడం జరిగింది జూమ్ ద్వారా. ఇంకా ఇక్కడైతే లెక్కలేదు, మహానికి అన్ని మాస్కులు వేసుకుని వెళ్ళి మాట్లాడేవాళ్ళం, ఆయన గురించి వినాలని తహతహలాడేవాళ్ళు జనాలు. అలాంటి క్రియేట్ చేసినారు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఎవరు కూడా మంచిని కాదనలేదు. చరిత్రను తిరగరాద్దామని అనుకుంటారు చాలామంది మూర్ఖులు, కానీ ఎప్పుడు కూడా చరిత్రను తిరగరాయలేరు, చెరపలేరు. చరిత్ర నిన్నటి రోజును మనం ఎప్పుడూ తీసుకురాలేం. అట్లాగే మన ఏ పార్టీకైతే తన జీవితాంతం 60 సంవత్సరాలు అవిరళంగా సేవ చేసిన మహానుభావుడు, అనేక మంది ప్రధానమంత్రులకు అతను అనుంగు, ఇంకా బృహస్పతి అనేవాళ్ళు ఆ కాలంలో పివి గారిని. ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ చెప్పే బృహస్పతి గారు ఉన్నారు అక్కడ అని అనేవారు. అలా సేవ చేసిన ఆ పార్టీలు పట్టించుకోని అటువంటి పార్టీలు, కానీ ఇతర పార్టీలు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ మళ్ళీ భారతరత్న ఇచ్చి గౌరవించుకుంది. 2 ఏళ్ల క్రితం భారతరత్న ఇచ్చి అత్యున్నత పురస్కారం. దేశంలో ఎంతమంది భారతరత్న ఉన్నారు? 54వ భారతరత్న పివి గారు. ఆ తర్వాత మళ్ళీ భారతరత్న ఇంకా మొదలు కాలేదు, 2 ఏళ్ల కింద ఇచ్చినవి. సో అట్లా ప్రకటించి వాళ్ళ ప్రేమను అభిమానాన్ని చూపించుకున్నారు ఇతర పార్టీల వాళ్ళు. అంత గొప్ప మహానుభావుడు ఈ తెలంగాణలో పుట్టాడని మన అందరం ఆయన గురించి, ఆయనను మళ్ళీ మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఆయన ఆదర్శాలను, ఆయన ప్రజాసేవను, ఆయన విధి విధానాలు, రాజకీయ చతురతను మనం అందరం, ఎందుకంటే పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనం, ఇక్కడ అందరూ కూడా పార్టీ పరంగా ఎదగాలని అనుకుంటున్న, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళే కనుక ఆయన గురించి చదవండి. నిజంగా అప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించినట్టు, శ్రద్ధాంజలి ఘటించినట్టుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ గేవింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చివరగా మీ అందరితోని, ఈ ప్రపంచంలో ప్రధానమంత్రి స్టాచ్యూస్, విగ్రహాలు, ఇక్కడైతే తెలంగాణలో చాలా విగ్రహాలు ప్రతి జిల్లాలో మనం ఆ సందర్భంగా మనం విగ్రహావిష్కరణ చేసుకున్నాం. కానీ విదేశాల్లో కూడా మన విగ్రహావిష్కరణ, పివి గారి విగ్రహావిష్కరణ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చేయగలిగినారు. దానికి సహకరించిన ఇక్కడే ఉన్నారు గణేష్ గుప్తా గారు, మహేష్ గుప్తా గారు, వాళ్ళిద్దరు సోదరులు నాకు చాలా హెల్ప్ చేసినారు. సిడ్నీలో నేను కూడా వెళ్ళాను ఆ విగ్రహావిష్కరణకి. వేరే దేశంలో, ఒక విదేశంలో మన దేశ ప్రధాని విగ్రహం అనేది మొదటి విగ్రహం. అది ఎంతోమంది ప్రధానులు ఈ దేశాన్ని వెళ్ళినారు, కానీ పివి గారి విగ్రహం మాత్రమే ఇతర దేశంలో, ఇతర ఖండంలో ఉంది. అది మనం అందరం, తెలంగాణ వాళ్ళు అందరం కూడా మనం గర్వించదగ్గ విషయం అది. అలా మనం ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన మార్గంలో మనం నడుస్తేనే పెద్ద నివాళి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.